హే గైస్, ఏంటి బోరింగ్ సొరకాయ చూపిస్తుంది, దీంతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఒక యమ్మీ రెసిపీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే దాన్ని గ్రేట్ చేసుకోవాలి అండ్ దాంట్లోకి కరివేపాకు అంటే కర్రీ లీవ్స్ వేసుకోవాలి. పచ్చి శనగపప్పుని 1 hour సోక్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఇప్పటిదాకా మనం ఏమైతే ప్రెప్ చేసుకుంటున్నామో దాంట్లోకి అయితే వేసేసాను. దీంట్లోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను, జీరా, అండ్ దాని తర్వాత కొంచెం జింజర్ అండ్ గ్రీన్ చిల్లీని ఫ్రెష్గా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో దీన్ని అయితే నేను ఒక 3 spoons వేసుకున్నాను. అండ్ ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ అ టేస్ట్, మనం ఎంత స్పైసీగా తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను, బియ్యం పిండిని. అండ్ ఇది వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మిక్చర్లోకి, ఎందుకంటే బాటిల్ గార్డ్కి కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది సరిపోతుంది. అండ్ దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే 2 spoons వేసుకున్నాను. సో దీన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా వెట్ క్లాత్ మీద అప్పల్లాగా చేసుకోవాలి. అండ్ ఆయిల్ కొంచెం కాగాక ఇంకా దీనైతే దాంట్లోకి వేసుకుంటున్నాను. నేను ఏదో ట్రై చేశాను, అది అప్పటికే ఇరిగిపోయింది. సర్లే అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకోసారి ట్రై చేశాను. అది చూసారు కదా, అది కూడా అంతే అయింది. సో నేను చేసింది అయితే ఇలా అయింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి.